ఇప్పుడు మనం మిగతా కారకాలు చూస్తాం. ఏవైతే మన కంట్రోల్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాము. ఇది మోస్ట్లీ మన జీవన శైలి, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఉంటుంది. మోస్ట్ కామన్లీ ఆల్కహాల్ వల్ల రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ వెస్టర్న్లో చూస్తుంటాము. సుమారు 2 drinks పర్ డే తీసుకున్న వాళ్ళకి ఈ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఓవర్ వెయిట్ అంటే బరువు ఎక్కువ ఉండడం, ముఖ్యంగా ఇది ఎవరైతే పీరియడ్స్ అయిపోయి ఉంటాయో వాళ్ళలో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు హార్మోన్ అనేది జనరల్గా మనకి అన్నేషన్ వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఈ కొవ్వు నుంచి హార్మోన్ అనేది తయారవుతూ ఉంటుంది. సో వీటి వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకేమైనా హార్మోన్ థెరపీ యూజ్ చేస్తుంటారు కొంతమంది. పీరియడ్స్ అయిపోయినాక, మెనోపాజ్ అయినాక మనకి అంటే వాటి సిమ్టమ్స్ తగ్గించడానికి కొన్ని హార్మోన్ థెరపీస్ ఈస్ట్రోజన్ బేస్డ్ థెరపీస్ ఉంటాయి. సో అది వాడినప్పుడు కూడా మనకి రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. మిగతా ఈ మధ్య కాలంలో మనకి అర్బనైజేషన్ వల్ల మ్యారేజ్ అనేది లేట్ అవుతున్నాయి. వీటిలో కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. మ్యారేజ్ లేట్ అవ్వడం, కిడ్స్ డిలే చేయడం, ఇంకోటి ఫీడింగ్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వకపోవడం. ఎందుకంటే మ్యారేజ్ ప్రెగ్నెన్సీ టైం ఏమవుతుందంటే ఏ సైకిల్స్ ఉన్నాయో అది అయిపోతుంది. వీటి వల్ల హార్మోన్ ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్స్పోజర్ అనేది. దీనివల్ల రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా సైకిల్స్ ఆగడం వల్ల ఈ హార్మోన్ ఎక్స్పోజర్ తగ్గడం వల్ల రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం వీటి లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాము. ముఖ్యంగా ఇవి రొమ్ములో గడ్డలా ఏర్పడతాయి. సాధారణంగా నొప్పి లేకుండా ఉంటాయి. మిగతాయి నిప్పుల్ డిశ్చార్జ్ కానీ, రక్తం రావడం కానీ, నిప్పులు కొంచెం వెనక్కి వెళ్ళడం, అలాగే స్కిన్ అనేది, చర్మం అనేది డింపుల్ అవ్వడం కానీ, చంక్లో గడ్డలు అవ్వడం కానీ, అలాగే చర్మం అనేది అల్సర్ అవ్వడం కానీ, మొత్తం రెడ్నెస్ ఉండడం కానీ, అది మిగతా చోటికి స్ప్రెడ్ అయినప్పుడు ఎముకలకు వెళ్ళినప్పుడు బోన్ పెయిన్స్ ఉంటాయి, వెనుక బ్యాక్ పెయిన్ కానీ, లివర్కి వెళ్ళినప్పుడు పసకలు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఊపిరితిత్తులకు వెళ్ళినప్పుడు ఆయాసం దగ్గు, మెదడులోకి వెళ్ళినప్పుడు వాంతులు, తలనొప్పి, ఇవన్నీ కూడా చూస్తుంటాము. రొమ్ముల గడ్డున్నది ప్రతి ఒక్కటి క్యాన్సర్ కాదు. చెప్పినట్టు ఓన్లీ 90% వరకు మనకి నార్మల్ గడ్డలే ఉంటాయి. సో వీటిని డయాగ్నోస్ ఎలా చేస్తారు, నిర్ధారణ ఎలా చేస్తారు. సో ఇలాంటి మీకు లక్షణాలు ఉన్నప్పుడు వెంబడి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి వస్తుంది. కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. గడ్డ కానీ, డిశ్చార్జ్ కానీ, శంకుల గడ్డ ఉన్నప్పుడు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత స్కానింగ్ అనేది ఉంటుంది. స్కానింగ్లో మనకి మ్యామోగ్రామ్ అని ఉంటుంది. మ్యామోగ్రామ్ అనేది రొమ్ము యొక్క ఎక్స్రే. సో దాని ద్వారా మనకు తెలుస్తుంది గడ్డ ఏ రకం అనేది, ఎక్కడ ఉందనేది. ఇంకా చంకుల గడ్డలు కూడా తెలుస్తాయి. ఇంకోటి అల్ట్రాసౌండ్ కూడా చేయబడుతుంది దీంతో పాటు తెలుసుకోవడానికి. సో మ్యామోగ్రామ్లో మనకి డౌట్ ఉంది, మనకి సస్పిషన్ ఉంది క్యాన్సర్ వైపు ఉన్నప్పుడు బయాప్సీ అనేది చేయబడుతుంది, సూది పరీక్ష అనేది. సో బయాప్సీ చేశాక శాంపుల్ అనేది చూడబడుతుంది. దీనివల్ల మనకి తెలుస్తుంది క్యాన్సర్ అనేది ఉందా లేదా అనేది. ఒకవేళ క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు మనకి ఇందులో రకాలు ఉంటుంది. హార్మోన్ పాజిటివ్ అని, హార్మోన్ నెగిటివ్ అని, HER2 పాజిటివ్ అని. సో ఇందులో మనకి ఫర్దర్గా IHC టెస్టింగ్ అనేది ఉంటుంది. IHC అండ్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ. సో ఈ రకం అనేది తెలుసుకోవడానికి. ఇంకోటి మనకి ట్యూమర్ గ్రేడింగ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ చేశాక నెక్స్ట్ స్టేజింగ్ వర్కప్ అనేది ఉంటుంది. స్టేజింగ్ అంటే ఇందులో మనకి 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి. స్కానింగ్ అనేది చేయబడుతుంది. సిటీ స్కాన్, ఛాతీది, కడుపు ద్వారా బోన్ స్కాన్ ఆర్ పెట్ స్కాన్ అనేది చేయబడుతుంది స్టేజ్ ఎక్కువ ఉన్నప్పుడు. సో మనకి ఇదంతా బేసిక్ వర్కప్ అయిపోయాక మనకి తెలుస్తుంది. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఏ టైప్ తెలుస్తుంది, హార్మోన్ పాజిటివ్, హార్మోన్ నెగిటివ్, HER2 పాజిటివ్ అనేది. ఇంకోటి స్టేజ్ బట్టి మనకు తెలుస్తుంది, స్కాన్ బట్టి ఏ స్టేజ్ అనేది. అది తెలిసాక మనము ఈ ట్రీట్మెంట్ ముందు MDT అని ఉంటుంది, మల్టీడిసిప్లినరీ టీమ్ అని ఉంటుంది. అందులో సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు, మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. అందులో ఆ స్టేజ్ బట్టి మనకి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది.